హాయ్ అండి. నమస్తే అందరికీ. అందరూ ఎట్లున్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి అబ్బా. ఇంకా లైక్ చేశారనుకో నా ఛానల్ అనేది ఇంకొంతమందికి వెళ్తుంది. ఇంకా చూడండి పొద్దున్నే సూర్యకిరణాలు మా కిచెన్లోకి ఎలా వచ్చిందో నాకైతే చాలా బాగా అనిపించింది. డోర్ తీస్తే ఇంకా బాగుంటుంది కానీ ఇంకా నేను గ్యాస్ మీద పాలు పెట్టేశానని గాలి ఎక్కువ వస్తుంది, అందుకోసమని డోర్ క్లోజ్ చేసిన. ఇంకా మా చిన్న పాప తొందరగా లేస్తుంది ఈరోజు. అయితే ఈరోజు లేవలేదు, ఇంకా పడుకొనే ఉంది. సరే తనకి లేవగానే పాలు అడుగుతుంది కదా అనేసి పాలైతే వేడి చేస్తున్నా, ఇంకా రాలేదు. ఎప్పుడైనా నేను కిచెన్లో వంట చేస్తుండే ఆ సౌండ్కే తొందరగా తనే లేచి వస్తుండే పాల డబ్బా తీసుకొని. ఇంకా ఈరోజు రాలేదు ఏంటా అని చూస్తున్నా. ఇంకా పాలైతే చాలుపు చల్లగా అవుతాయి కదా అనేసి పక్కన పెట్టేసిన. ఇంకా మా హన్నీ లేచి బ్రష్ చేసుకుంటూ కింద చూసిందనమాట. ఇంకా డాంకీ వెళ్తుంది అనేసి, మమ్మీ రా డాంకీ వెళ్తుంది చూదురా అని నన్ను పిలిచింది. ఇంకా నేను వెళ్ళి చూసే లోపే ఇంకా తనైతే వెళ్ళిపోయాడు. వాళ్ళైతే గాడిద పాలు అమ్ముతున్నారు మా గల్లీలో. ఇంకా మేము చిన్న ఉన్నప్పుడైతే మా ఊర్లోకి ఇట్లా గాడిద పాలు అమ్మే వాళ్ళు వచ్చేది. ఇంకా వాళ్ళు వచ్చిరంటే మా అమ్మ వాళ్ళు మమ్మల్ని, మేము ఎక్కడున్నా మమ్మల్ని గుంజుకొచ్చి మరీ ఆ గాడిద పాలు అయితే తాగిపిస్తుండే. ఇంకా వీళ్ళు కూడా వర్షాకాలం స్టార్ట్ అయినప్పుడే వస్తారు. నాకు తెలిసినంత వరకు అయితే అప్పుడు వెదర్ అంతా కూల్గా ఉంటుంది కదా, అప్పుడు పిల్లలకి దగ్గు జలుబు జ్వరము ఇవి వస్తుంటాయి కదా. అట్లా వచ్చినప్పుడు ఇంకా పాలు తాగిపించామనుకో కొంచెం తక్కువ అయిపోతుంది అన్న ఒక నమ్మకం అనమాట. అప్పుడు పెద్దలు అన్నారు. ఇంకా ఆ నమ్మకంతో తాగిపించేది. కానీ ఇప్పుడు ఎవరు తాగుతున్నారండి? కానీ నేనైతే ఇంతవరకు తాగలేదు అసలు. మా ఊర్లో చూశాను నేను ఇట్లా తాగిపించే వాళ్ళని, కానీ నేనైతే ఎప్పుడు తాగలేదు. ఇక్కడ మా పిల్లల కోసమని నేను బోండాలు అయితే చేస్తున్నాను. నిన్న ఇడ్లీ చేశాను కదా, ఇడ్లీ పిండి అయితే మిగిలింది, కొంచెమే ఉంది. అవి చేస్తే ఎటు కాకుండా వస్తుంది ఇడ్లీలు అనేసి ఆ ఇడ్లీ పిండితోనే బోండాలు అయితే చేశాను. అంటే అందులో కొంచెం మైదా పిండి, పెరుగు, కొంచెం సాల్ట్, జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి ఇంకా దాన్ని కలిపేసి ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇంకా ఇట్లయితే చిన్న చిన్న బోండాలు అయితే చేసుకున్నాను. ఎంత బాగా వచ్చిందో చూడండి. అసలు మైదా పిండితోనే చేసినట్టుగా వచ్చింది, కానీ ఇడ్లీ పిండితో చేసిన అంటే ఎవ్వరు నమ్మరు. ఇంకా నేను అది వీడియో తీసిన కానీ డిలీట్ అయిపోయింది. ఇంకా నేనైతే బోండాల కోసం చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నా. ఇంకా నేనైతే పల్లీలు వేయించుకొని చేస్తాను. కొంతమంది పుట్నాలు కూడా వేస్తారు, కానీ నాకు అంత మంచిగా అనిపించదు. టేస్ట్ ఎందుకో వేరేలా ఉంటుంది. మా పిల్లలు కూడా అస్సలు తినరు. ఇంకా పల్లీలు వేయించుకొని పచ్చిమిర్చి, ఎండు కొబ్బరి, 4-5 వెల్లుల్లి రెబ్బలు వేసి ఇంకా మిక్సీ పట్టేసుకుంటాను. ఇంకా అంతే సింపుల్గా పోపు పెట్టేస్తా. ఇంకా మా పిల్లలకైతే ఇష్టం అన్నమాట బోండాలు. ఇంకా అంటే ఇడ్లీ పిండితోని రోజు ఇడ్లీనే చేస్తే వాళ్ళు ఏం తింటారు అనేసి కొత్తగా ఇట్లనైతే ట్రై చేసిన. నాకైతే చాలా మంచిగా అనిపించింది. టేస్ట్ అయితే సూపర్గా ఉందన్నమాట. నేను తినేసి వాయిస్ ఓవర్ ఇస్తున్నా. ఇంకా వాళ్ళకైతే చట్నీ ఒక బాక్స్లో పెట్టేసిన. అదే బాక్స్లో పెడదాం అనుకుంటే ఆ క్యాప్లు ఎక్కడో పొడగొట్టేసిర్రు. ఇంకా నేనైతే వేడివేడిగా అన్నం అయిపోయింది వాళ్ళ లంచ్కి. ఇప్పుడు మా ఊర్లో నుండి మా అమ్మ చింతకాయ పచ్చడి పెట్టిందనమాట. మా అమ్మ వంటలు బాగా చేస్తుంది, పచ్చళ్ళు కూడా చాలా బాగా పెడుతుంది. ఇంకా మా పిల్లల కోసమని చింతకాయ పచ్చడి అయితే పంపించింది ఊరు నుండి. ఇంకా అసలు ఆ క్యాప్ తీస్తే స్మెల్ అయితే అసలు మస్తు వస్తుంది, అంత బాగుంటుంది. ఇంకా నేనైతే మా పిల్లలకు కూడా చాలా ఇష్టము. ఇదే పచ్చడి లంచ్లోకి కలిపి పెట్టేసిన. ఈరోజు వంట చేద్దామంటే ఇంకా టైం కుదరలేదు. ఇంకా ఫాస్ట్గా టైం అయిపోతుంది. ఇంకా పిల్లలకైతే జుట్లు వేస్తున్నా. ఇంకా మా పెద్ద పాపకు కూడా వేసేసిన. మా చిన్న పాప కొంచెం ఆడుతూ పాడుతూ ఇంకా బోండాలు అయితే తినేస్తుంది. అస్సలు పొద్దున అయితే తినకుండా ఉండదు. ఏదో ఒకటి నేను ఏ టిఫిన్ చేస్తే అది చక్కగా తినేస్తుంది మా చిన్న పాప. మా పెద్ద పాప అయితే అస్సలు తినదు, ఖాళీ పాలు బిస్కెట్ తినేసి ఉంటుంది. ఇంకా ఈరోజు మా పిల్లల బాక్స్లో ఫుడ్ అయితే వాపస్ రాదనుకుంటా, ఎందుకంటే 2 రెసిపీస్ వాళ్ళకి ఇష్టమైందే కాబట్టి.
మా పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోయారు. ఇంకా మా ఇంట్లో అయితే ఇంట్లో ఉంటుందన్నమాట వాళ్ళు వెళ్ళిపోయాక. అదేంటోనండి, నాకు మా పిల్లలు ఉన్నంతసేపు పని చకాచకా చేస్తానా, ఇంకా వన్స్ వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయాక అసలు నాకు పనే చేయబుద్ధి కాదు, బద్ధకం అనిపిస్తుంది. కొద్దిసేపు పడుకుంటే బాగుండు అనిపిస్తుంది, కానీ అట్లా అసలు నాకు కుదరదు. ఎందుకంటే వాటర్ ఆగిపోతాయి కాబట్టి తప్పనిసరిగా చేసుకోవాలి. నేను డెకరేషన్ చేసిన ఫోటో ఫ్రేమ్ చూసారా ఎట్లా అనిపించింది? నేనైతే ఇట్లా టీవీ దగ్గర అయితే పెట్టేసిన, నేను పెయింటింగ్ వేసి ఫోటో ఫ్రేమ్ అదంతా అక్కడే పెట్టేసిన. ఇంకా నా ఫోన్లో వీడియోస్ తీసుకుందామంటే క్లారిటీ ఉండదన్నమాట వీడియో. ఇంకా అందుకోసమని మా ఆయన ఫోన్లోకి వెళ్ళి నేను వీడియోస్ తీసుకుంటాను. ఇంకా ఆయన 9 కల్లా వెళ్ళిపోతాడు కాబట్టి మార్నింగే నేను హడావిడిగా అన్ని వీడియోలు తీసుకుంటాను. ఇంకా 3 అవర్స్లో నేను పని చేసుకుంటూ వీడియోలు తీసుకుంటూ మళ్ళీ అంతా అయిపోయాక ఆయన ఫోన్లో నుంచి వెళ్ళి నా ఫోన్కి పంపించేసుకుంటా. ఈ 3 అవర్స్లో నేను ఇంత పని చేస్తుంటా. ఇంకా కొంచెం పిండి మిగిలింది, ఇంకా మా ఇద్దరి కోసమని కొన్ని బోండాలు వేసేసాను. ఇట్లా బోండాలు వేసినాక గ్యాస్ అంతా ఖరాబ్ అయిపోయింది, చట్నీ అంతా పడి ఆయిల్ పడి. ఇంకా గ్యాస్ని అయితే క్లీన్ చేసుకుంటున్నా. వాటర్ వచ్చినప్పుడే అంతా క్లీన్ చేసుకుంటే బాగుంటుంది. ఇంకా వాటర్ రానప్పుడు చేసినాం అనుకో అసలు ఏమి పని చేయబుద్ధి కాదు. నీళ్ళు వచ్చినప్పుడే మనం ఏ పని ఉన్నా చేసుకోవాలి. మనకు ఎంత బద్ధకం ఉన్నా ఏది ఉన్నా ఇంకా అప్పుడు తుడిచేసుకోవాలి. ఇంకా ఇట్లా మాప్ కర్ర ఉంటుంది కదా, అది ఇట్లా అడ్డం పెట్టేసి బట్టలు ఉతికేసి ఆ కర్ర మీద పెడతా, వాటర్ అన్నీ పోతాయి కదా. ఇంకా చూడండి వాటర్ అయితే ఆగిపోయినాయి నేను గ్యాస్ కడిగేసరికి. ఇంకా మా ఆయన లంచ్కి అయితే నేను వంకాయ మసాలా అయితే ప్రిపేర్ చేస్తున్నా. ఇంకా నేను తీసుకున్న వంకాయలు కొంచెం పెద్దగా ఉన్నాయి అనేసి ఇట్లా సన్నగా కట్ చేసిన, తొందరగా ఉడుకుతాయి అనేసి. ఇంకా మా ఆయనదైతే డైట్ మెనూ అనమాట ఇది. రోజు ఈ పొడి వేడి నీళ్ళల్లో వేసుకొని తాగుతాడు అనమాట. ఇది కొంచెం లావుగా ఉన్న వారికి అయితే ఈజీ టిప్ అనమాట. ఈ పొడి ఎలా ప్రిపేర్ చేసుకుంటారో ఒకరోజు అయితే వీడియో చేసి పెడతాను. ఇంకా వంకాయ మసాలాకైతే మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నా. ముందుగా అయితే పల్లీలను వేయించుకుంటున్నాను. అన్నీ ఒకేసారి వేయించుకుంటే పల్లీలు వేగవు, అందుకని పల్లీలు లేట్గా వేగుతాయి కదా. ఫస్ట్ పల్లీలు వేగినాక ఒక 2-3 స్పూన్ల ధనియాలు, ఇంకా సాజీరా, యాలకులు, చెక్క అవి కూడా వేసి, జీలకర్ర కూడా వేసేసి ఇంకా అవి కూడా వేయించేసుకోవాలి. తర్వాత మిక్సీ జార్లో మిక్సీ కట్ చేసుకున్న 2 ఆనియన్స్, ఉప్పు, కారము అండ్ చింతపండు కూడా వేసేస్తున్నా. నాకు టైం లేదు కదా, టైం ఉంటే అది నానబెట్టి ఆ పులుసు అందులో వేసేసుకోవాలి. ఇంకా నాకు అంత టైం లేదు కాబట్టి చింతపండు, కొత్తిమీర కూడా అందులో వేసేసి మిక్సీ పట్టేసుకున్నా. ఇంకా ఆ మిక్సీ పట్టుకేసుకున్న ఆ మిశ్రమాన్ని అయితే ఈ వంకాయలో అయితే పెట్టేసేయాలి. అట్లా పెడితే కొంచెం టేస్ట్ వస్తుందన్నమాట. మనం తినేటప్పుడు అవి కొంచెం పుల్లగా కారంగా బాగుంటుందన్నమాట. ఇట్లా అన్నిటికైతే నేను పెట్టేసుకుంటున్నా. అదేంటోనండి, నేను హడావిడిగా చేసినప్పుడే వంటలు బాగా కుదురుతాయి. నేను మనసు పెట్టి మంచిగా చేద్దాము అని అనుకుంటాను, ఆ రోజు అస్సలు కుదరవు. అదేంటోనబ్బా. ఇంకా ఈరోజు అయితే వంకాయ మసాలా అయితే సూపర్గా ఉంది. ఇంకా నూనె పోసి జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసి ఆ వంకాయని అయితే ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి. వంకాయలు పెద్దగా ఉండడం వల్ల కల్పనకి అస్సలు రాలేదన్నమాట. అక్కడికైనా కొంచెం వెడల్పు కడాయిలను వేసినా కానీ నాకు కొంచెం కల్పనకి రాలేదు, కింద మాడిపోయినట్టు అయ్యింది. ఇంకా సిమ్లో పెట్టి ఉడికించుకున్నాను. ఇంకా కొంచెం మసాలా మిగిలింది అయితే అందులో వాటర్ పోసి ఇంకా అందులో వేసి ఉడికించుకుంటున్నాను. అంతే అండి. మనం వంకాయ మసాలా ఎంతో హార్డ్గా ఉంటుంది అనుకుంటాం, కానీ ఈజీగా అయిపోతుంది. మనసు పెట్టాలి కానీ అసలు సింపుల్గా అయిపోతుంది. మనకి రాందంటూ ఏది ఉండదు. మనకు ఓపిక అనేది ఉంటే ఏదైనా చేసేయచ్చు. ఇంకా లాస్ట్లో గరం మసాలా వేసి ఒక 5 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకుంటే ఆహా, వంకాయ మసాలా అయితే రెడీ అయిపోయింది. ఇంకా మా వారికి లేట్ అయిపోతుంది అనేసి ఇంకా బాక్స్ అయితే పెట్టేసిన. ఇంకా తనైతే హడావిడిగా రెడీ అయిపోతున్నాడు. ఇదే అండి నా మార్నింగ్ 3 అవర్స్ పని ఇట్లుంటుంది. నేను చేసిన వంకాయ మసాలా కర్రీ మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అబ్బా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.